విశాఖ జిల్లా సైబర్ క్రైమ్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండడం కలవరపెడుతోందని వైజాగ్ కమిషనర్ అన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ టీంను తయారు చేశామని, ఆ టీం ఇప్పటికే 4 కోట్ల వరకు నగదును బాధితులకు రిఫండ్ చేసిందని, సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. సిటీలో జీరో రేట్ సైబర్ నేరాలే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు రెట్టింపు అవుతున్న పరిస్థితిలో విశాఖపట్నంలోని కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ మనతో పాటు సిటీ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఉన్నారు. సార్, ఏం చెప్తారు? రాష్ట్రంలోనే విశాఖపట్నం సైబర్ నేరాల్లో ఫస్ట్ స్థానంలో ఉంది. దీన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మ్యాన్ పవర్ పెంచడానికి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ 12 మంది హోంగార్డ్స్ సైబర్ క్రైమ్, సైబర్ నాలెడ్జ్, ఐటీ నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళను రిక్రూట్ చేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా నియమించడం జరిగింది. అది కాకుండా మొట్టమొదటిసారిగా లాస్ట్ ఇయర్ జూలైలో సైబర్ క్రైమ్ రిఫండ్ మేళా పెట్టి 4,63 lakhs బాధితులకు రిఫండ్ చేయడం జరిగింది. త్వరలో మేము రెండో విడత సైబర్ క్రైమ్ రిఫండ్ మేళా పెట్టబోతున్నాం. అక్కడ కూడా దాదాపు 5 crores రిటర్న్ చేయబోతున్నాం. మేము వచ్చిన తర్వాత, నేను జూలై 1 వచ్చిన తర్వాత చూసాము, మన వైజాగ్లో రెగ్యులర్గా సైబర్ క్రైమ్ జరుగుతున్నాయని చూసాము. తర్వాత ఒకవైపు నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, 7995095799. ఎవరైనా సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను అది సైబర్ క్రైమా కాదా. తర్వాత లాస్ట్ 10 నెలల్లో చాలామంది సైబర్ క్రైమ్ జరుగుతుంటే వైజాగ్ జిల్లా నుండి నాకు కాల్ చేశారండి. నేను చెప్పాను ఇది సైబర్ క్రైమ్, వెంటనే వాళ్ళు బ్లాక్ చేశారు. కాబట్టి సైబర్ క్రైమ్ మేము అరికట్టగలిగాము. ఇంకొకటి వచ్చేసి నవ సమాజ నిర్మాణం కార్యక్రమం పెట్టి ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీకి వెళ్ళి సైబర్ నేరాలు ఎలా అరికట్టాలి దాని గురించి అవగాహన కల్పించడం జరిగింది. లాస్ట్ 4-5 months నుండి నాకు సైబర్ క్రైమ్ జరిగింది అని నాకు ఎవరు నా దగ్గరికి రావట్లేదు, నాకు కాల్ చేయట్లేదు. కాబట్టి నేను అనుకుంటున్నా వైజాగ్ నగరంలో సైబర్ నేరాలు గణనీయంగా తగ్గిపోయినాయని నేను అనుకుంటున్నా. లాస్ట్ 4-5 months నుండి ఎవరు మోసపోవడం లేదు, ఎవరు సైబర్ మోసాలు బాగా తగ్గిపోయినాయి. ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా తగ్గించడానికి ఈ అవగాహన కార్యక్రమం ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ, తర్వాత ప్రతి ఊరికి కూడా తీసుకెళ్తాము. అది కాకుండా ఒక ఫిల్మ్ మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం వైజాగ్ సిటీ పోలీస్ తరపున సైబర్ క్రైమ్ మీద. త్వరలో అది కూడా మేము ప్రజలందరికీ చూపిస్తాం, ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఫిల్మ్ చూస్తే ప్రజలు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఎలా సైబర్ నేరాలు జరుగుతాయి. అది ట్రాప్ కాకుండా చూడాలంటే ఎటువంటి ప్రికాషన్స్ అవసరం. అంటే ఇప్పుడు ఈ సైబర్ నేరగాలు ప్రతిరోజు టెక్నాలజీని, ఏఐని ఉపయోగించుకుంటూ డెవలప్మెంట్ అవుతున్నారు. సో మీరు పెట్టిన టీంలోని హోంగార్డుల టీం పెట్టారు కదా, వాళ్ళు ఎంత టెక్నికల్గా ఉన్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది? ఇప్పుడు నిన్ననే మీరు చూసారండి, ఒక ఆన్లైన్ లోన్ యాప్ ఫ్రాడ్ మేము ఛేదించాము. అక్కడ డిసెంబర్ నెలలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఈ టీమ్స్ పెట్టి మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ టీమ్స్ని 6 స్టేట్స్కి పంపడం జరిగింది. అక్కడి నుండి 16 మంది ముద్దాయిలను పట్టుకుని రావడం జరిగింది. దాదాపు 60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా. సో ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉంది, కానీ ఇంకా చాలా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ప్రతి కేస్ ఛేదించాలంటే మన రాష్ట్రంలో ఎవరు సైబర్ నేరాలు చేస్తారు వాళ్ళు మామూలుగా వేరే రాష్ట్రంలో ఉండి ఇక్కడ చేస్తారు. సో వేరే రాష్ట్రానికి టీం పంపాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళు దర్యాప్తు చేయాలంటే టైం పడుతుంది. కానీ 1 by 1 ప్రతి సైబర్ నేరం మేము ఛేదించి ముద్దాయిలు ఎక్కడ దాచుకొని ఉన్నా తీసుకొస్తామని వైజాగ్ ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎక్కువ శాతం చూస్తుంటే సైబర్ క్రైమ్కి సంబంధించి బాధితులు అందరూ కూడా ప్రొఫెషనల్ ఉంటున్నారు. ఐటీ నిపుణులు కావచ్చు, టీచర్లు, లాయర్లు, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఎందుకు వాళ్ళనే టార్గెట్ చేసుకుంటున్నారు వీళ్ళందరూ? ఇప్పుడు సైబర్ నేరాలు ఈరోజు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా జరుగుతున్నాయి. వాళ్ళు గ్యాంగ్ మాస్టర్ మైండ్ దగ్గర ప్రతి వ్యక్తి అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి,
ఆ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది ఆ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక అకౌంట్లో 1000 రూపాయలు ఉంటే ఆ సైబర్ మోసం చేసినా కూడా పనికి రాదు. ఒక అకౌంట్లో 1000 కోట్లు ఉంటే అది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు ధనవంతులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు అకౌంట్లో డబ్బు పెట్టారు, ఉంచుకున్నారు, అది చూసి వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. అందులో అలా చేస్తే ఒక ప్రయత్నం విజయవంతంగా చేయగలిగితే కోట్ల రూపాయలు వాళ్ళు మోసం చేసుకోవచ్చు. సో ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు? చాలా ఇప్పుడు మనం చూస్తున్నాం 193 దాని నుంచి కూడా ఎక్కువగా ఫోన్లకు వెళ్తున్న పరిస్థితి. సో ఈ విధంగా చేసినా సరే జరుగుతున్నాయి. ఇంకా ముందుకి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నా, సస్పిషన్ ఈజ్ ద కీ. మీకు ఎప్పుడైనా ఫోన్ వస్తే, ఈమెయిల్ వస్తే, SMS వస్తే అది ఫేకా జెన్యునా అది మీకు అనుమానం రావాలి. అనుమానం ఉంటే వెంటనే పోలీస్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే 1930కి కంప్లైంట్ చేయాలి, లేకపోతే ఆ నంబర్ బ్లాక్ చేయాలి. ఇప్పుడు AI ద్వారా మార్ఫింగ్ కూడా చేస్తున్నారు. కాబట్టి మీ అమ్మాయి, మీ అబ్బాయి, మీ తల్లి, మీ తండ్రి, మీ అక్క చెల్లెలు, మీ అన్న తమ్ముళ్ళు వాళ్ళ వాయిస్, వాళ్ళ గొంతు కాపీ చేసి ఆ వాయిస్ నుండి కూడా అదే లేకపోతే వాళ్ళ ఫోన్ నుండి కూడా మీకు మెసేజ్ రావచ్చు, మీకు కాల్స్ రావచ్చు. కాబట్టి ఎంత జెన్యున్గా మీకు అనిపిస్తుంది అయినా సరే, జెన్యున్గా అనిపించినా సరే మీరు కాల్ బ్యాక్ చేసి అది జెన్యునా కాదా, లేకపోతే పోలీసుతో సంప్రదించి అది జెన్యునా కాదా వెరిఫై చేయాలి. అనుమానం చేస్తేనే మీరు బతుకుతారు, లేకపోతే మోసపోతారు. ఇది మొత్తానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా సైబర్ నేరగాలు కొత్త పందా పెట్టి మోసం చేస్తున్న పరిస్థితి. ఇది తగ్గాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకోవాలి. వాళ్ళ అవగాహన కల్పించుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఈ సైబర్ నేరాలపై అవగాహన కల్పించి దీన్ని నిరోధించాలంటూ కమిషనర్ పిలుపునిస్తున్నారు. కెమెరామ్యాన్ రాముతో మహేష్, బిగ్ టీవీ.